బ్రేకింగ్ న్యూస్ అటవీ భూముల ఆక్రమణలపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ భూములు ప్రకృతి సంపద, జాతీయ ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, ఆక్రమణలకు పాల్పడిన వారు ఖచ్చితంగా శిక్షార్హులవుతారన్నారు. ఫారెస్ట్ ల్యాండ్స్ జోలికెళ్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు ఆయన. ఇక మంగళంపేట సర్వే నెంబర్ 295, 296లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత, అది కాలానికి అనుగుణంగా ఎలా పెరిగింది అనేది కీలక అంశమన్నారు. సర్వే నెంబర్లను సబ్ డివిజన్ చేసి అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఓ రకమైన భూలెక్కలు, అండంగంలో మరో రకం భూలెక్కలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. వెబ్ ల్యాండ్ నమోదులోనూ మతలబు ఉన్నట్లుగా కనిపిస్తుందని అన్నారు. ఇదంతా ఎలా జరిగింది, ఎవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు పవన్ కళ్యాణ్. రామచంద్రారెడ్డితో పాటు ఆయన కొడుకు మిథున్ రెడ్డి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించాలనే అంశం తన దృష్టికొచ్చిందన్నారు. భూ రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉంటే వెబ్లాండ్లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా చూపారన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా ఎలా వచ్చింది, ఎవరి చేతిలో మారింది, దీనిలో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై నివేదికలు తయారు చేయాలన్నారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై విచారణ కోసం విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ రిపోర్ట్ ప్రతిపాదికగా తీసుకోవాలన్నారు. ప్రకృతి వనరులను దోపిడీ చేసే వారిపై, ఆక్రమించుకునే వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులేదేనని స్పష్టంగా అన్నారు. వన్యప్రాణి రక్షిత అటవీ భూములు, అటవీ ప్రాంతాలు, అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించిన వాళ్ళు ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా చట్ట ప్రకారం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఫారెస్ట్ భూములను రాబోయే తరాలకు అందించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చేతుల్లో ఉన్న 104 ఎకరాల అటవీ భూములపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై సీఎం చంద్రబాబుతో డిస్కస్ చేశారు. డిప్యూటీ సీఎం ఆక్రమణలపై ఉన్న నివేదికలు, వీడియోల గురించి మంత్రులతో చర్చించారు. త్వరలోనే అన్ని వివరాలతో ఆక్రమణలను బయటపెడతారన్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరసింహ లైవ్ అందిస్తారు. నరసింహ, మనం చూస్తాం అటవీ భూముల పరిరక్షణకి సంబంధించి అయితే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అటవీ భూములకి సంబంధించి ఆక్రమిస్తే ఎంతటి వారినైనా శిక్ష తప్పదు అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు, అసలు ఎక్కడెక్కడ కబ్జాకి గురయ్యాయి, డీటెయిల్స్ ఏంటి? అటవీ భూముల జోలికి వస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏదైతే పెద్దిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు భూ ఆక్రమణలకు సంబంధించి కూడా అధికారులతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా పెద్దిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు కూడా దాదాపు 104 ఎకరాలకు సంబంధించి కూడా భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే కుంకి ఏనుగుల సందర్శనం వెళ్ళిన శిక్షణా కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్ళిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ మంగళంపేట విజిట్ చేశారు. అయితే విహంగ వీక్షణం ద్వారా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి 77 ఎకరాలను వీక్షించడం జరిగింది. ఏ విధంగా ఆక్రమణలు పాల్పడ్డారు, ఏ విధమైన షెడ్యూల్ అక్కడ నిర్మించారు, అలా ప్రతిదీ కూడా తన హెలిప్యాడ్ నుంచి ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియోకి సంబంధించి కూడా ఏదైతే ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అటు ముఖ్యమంత్రి, మంత్రుల వద్ద కూడా పెద్దిరెడ్డి, అతని కుటుంబ సభ్యుల ఆక్రమణలకు సంబంధించి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఏ విధమైనటువంటి వ్యవహారం, ఏ విధమైన ఆక్రమణలకు పాల్పడ్డారు, ఎంత విస్తీర్ణంలో భూమి ఉండేది, ప్రస్తుతం
ప్రస్తుతం ఎంత ఆక్రమించుకున్నారో ఇలా ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఒక నివేదికను కూడా ఇచ్చినట్లుగా ఒకటి తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే అక్కడ జరిగినటువంటి ఆక్రమణలకు సంబంధించి పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి 45 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసిన నేపథ్యంలో ఏదైతే వెబ్లాండ్లో అది 77 ఎకరాలకు ఏ విధంగా మారిందంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే రిజిస్ట్రేషన్ ఒక భూలెక్కలు ఒకలాగా ఉన్నాయి, దాంతోపాటు అడంగల్ భూలెక్కలు ఒకలాగా ఉన్నాయి, కానీ ఏదైతే వెబ్లాండ్లో భూలెక్కలు మరొకలా ఉన్నాయి, పెద్ద మతలబు ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన విజిట్ చేసిన సందర్భంలో కూడా అధికారుల నుంచి వివరణ అడిగి తెలుసుకున్నారు. ఏ విధమైన ఆక్రమణలు జరుగుతుంటే అధికారులు బాధ్యత వహించాలి కదా, మొత్తం చూడాల్సిన బాధ్యత మీదే ఉంది, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించద్దు. ఎందుకంటే అటవీ భూములు ఎవరి వారసత్వం కాదు. ప్రస్తుతం పెద్దిరెడ్డి చెప్తున్న దాని ప్రకారం వారసత్వంగా ఏ విధంగా వచ్చింది, అటవీ భూములు ఏ విధంగా వారసత్వం వస్తుందంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఆ పూర్వీకులకు సంబంధించి ఉన్నాయా లేదా, అసలు ఎటువంటి ఏం జరిగింది, అలా ప్రతిదీ కూడా ఒక నివేదిక ఉండాలంటే చెప్తున్నారు. దాంతో అధికారులు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అది అటవీ భూములకు సంబంధించి కూడా ఇప్పటికీ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసాము, భూములు కొంత వెనక్కి తీసుకున్నాము, హైకోర్టులో కూడా కేసు నడుస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు, పెద్దిరెడ్డి అతని కుటుంబ సభ్యులకు సంబంధించి దాదాపు 104 ఎకరాలకు సంబంధించినటువంటి భూ ఆక్రమణలు ఏ విధమైనటువంటి పాల్పడ్డారో వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే అటు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలంటే ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారం కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడింది. ఎవరైతే ఆక్రమణలకు పాల్పడుతున్నారో వారి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ప్రస్తుతం కేసు స్టడీ ఏ విధంగా ఉంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్లో ఉంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి అటవీ భూముల పరిరక్షణ మా ధ్యేయం కాబట్టి దానిలో భాగంగా ఎవరైతే ఆక్రమణలకు పాల్పడుతున్నారో పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆక్రమణలు జరిగి వాటన్నిటికి సంబంధించి మొత్తం ఒక రిపోర్ట్ తయారు చేసిన మిగిలిన ఎవరైనా కూడా అటవీ భూములు ఆక్రమిస్తే కనుక హెచ్చరికలు దారుణంగా ఉంటాయి, చర్యలు తీవ్రంగా ఉంటాయంటే ఒక హెచ్చరిక జారీ చేస్తూ కూడా ప్రతిదీ అప్డేట్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కూడా వెబ్సైట్లో ఉంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రతిదీ కూడా అటవీ భూముల పరిరక్షణకు ఆస్తులకు సంబంధించి కూడా అత్యంత కీలకంగా వ్యవహరించాలి, ఎవరు ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అంటూ కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి. అయితే నరసింహ ఇప్పటికే చూసుకుంటే ఈ భూముల ఆక్రమణలకు సంబంధించి కూడా ఆ పెద్దిరెడ్డి వారసులకి దీంట్లో భూమి ఉంది, ఎలా ఉంది అనే దానిపై అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతున్నారు కాబట్టి ఆ పెద్దిరెడ్డి దీనిపై ఏమైనా స్పందించారా? అని చెప్తుంది దాని ప్రకారం ఏదైతే అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి అటు చెప్తున్న నేపథ్యంలో కూడా 2024లో జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో పెద్దిరెడ్డి కానీ అతని కుమారుడు మిథున్ రెడ్డి కానీ ఎక్కడ కూడా లెక్కలు చూపించలేదు, ఆ భూములు కూడా చూపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అది పవన్ కళ్యాణ్ చెప్తున్నా 45 ఎకరాలకు సంబంధించి 77 ఎకరాలకు ఏ విధంగా పెరిగింది అనే దాని మీద కూడా ఎంక్వైరీ ఇప్పుడు నివేదిక వచ్చింది. నివేదిక పరంగా అటు విజిలెన్స్ ఎంక్వైరీ అయితే ఇప్పటికీ పెద్దిరెడ్డి చెప్తున్న దానికి కూడా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదు, కావాలని కక్షపూరితంగా వస్తున్న ప్రతిదీ కూడా నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని చెప్తున్న దాని ప్రకారం ఏదైతే ఆయన ఏరియల్ సర్వే ద్వారా కూడా విజిట్ చేయడం జరిగింది, మంగళంపేటలో ఏ విధమైనటువంటి ఒక గ్రాఫ్ కూడా వేయడం జరిగింది, లోపల ఉన్నటువంటి షెడ్లు కావచ్చు మొత్తం ఆయన విహంగ వీక్షణ ద్వారా వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియో ఇటీవల క్యాబినెట్లో కూడా అటు ముఖ్యమంత్రి వద్ద అటు మంత్రుల వద్ద కూడా ఆయన మొత్తం ఏ విధమైనటువంటి భూ ఆక్రమణలు జరిగాయి, రిజిస్ట్రేషన్ సంబంధించి లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, అడంగలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు వెబ్లాండ్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మారిపోయినాయి, దాంతో పెద్ద మతలబే ఉంది, ఒక భారీ స్కామ్ అక్కడ ఉన్నది. అటవీ భూములకు సంబంధించి కూడా భూ ఆక్రమణలకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు. ప్రస్తుతం 77 ఎకరాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి మిగిలినటువంటి ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ప్రతిదీ కూడా కేసు స్టడీ ఏ విధంగా ఉంది, ఎన్ని ఆక్రమించుకున్నారు, ఎవరెవరు ఆక్రమించుకున్నారు, దాని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అన్న దానిలో కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేసు ఫైల్ చేశారో దానికి సంబంధించి ప్రతిదీ కూడా వెబ్సైట్లో ఉంచాలంటే కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. థ్యాంక్ యూ నరసింహ.